హలో అండి, వెల్కమ్ టు గీతా కిచెన్ అండి. పూరీ కూర, కమ్మనైన పూరీ కూర ఎలా చేసుకోవాలో చూద్దామా. పూరీలు ఎంత మంచిగా చేసుకున్నా కూర బాగలేకపోతే మాత్రము తినలేమండి. ఇంట్లో కూడా భర్తలు ఎన్నో సామాన్లు తెచ్చిపెట్టినా కూడా అసలు వండి పెట్టే భార్యలు వండి పెట్టలేక, మంచిగా ఫుడ్ లేక ఎంతోమంది భర్తలు సఫర్ అవుతున్నారండి. ఇంకో కమ్మనైన పూరి కూర చూపెడితే వచ్చేయండి. ఇంకేం లేదు, క్యారెట్, ఒక చిన్న ఆలుగడ్డ కట్ చేసుకొని వాటర్ పెట్టుకొని అందులో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి అది ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేలోపు మనం పోపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఈ ఉడికిపోయిన క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు ఉంటాయి కదా, అవి అందులో పోసేసుకోవాలి. ఏం లేదు, సింపుల్గా పూరీ కర్రీ. ఇంకా అవి కూడా కొంచెం 2-3 ఒక్క చిన్న టమాటా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలలో వేసినాం కదా, ఎక్కువ అయితే బాగుండదు. మళ్ళీ టేస్ట్ చూసి మీరు వేసుకోండి. ఇంకా అవి ఉడికిపోతాయి. ఉడికిపోయేంతలోపు ఒక స్పూను శనగపిండి తీసుకొని ఇంకా అది ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇంక ఇది కలుపుకునే లోపు ముక్కలు ఉడికిపోతాయి. ఇంకా ఉడికిపోయినాయి ముక్కలు కూడా ఇంకా అందులో పోసుకొని కలుపుకోవడమే. ఎందుకంటే ఈ కర్రీ ఇద్దరికి సరిపోతుంది, నేను చూపించిన కొలతలు. ఇంకా అది జీలకర్ర, మెంతి పొడి అండి. ఆ మెంతి పొడితోటే కూర మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఇలా ఎప్పుడు చేసుకోకుంటారు, ఇలా చేసుకోండి. అవి చిన్న చిన్న పంటికి ముక్కలు తలుగుతుంటే క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది. అసలు మీరు ఒకసారి చేసుకోకపోతే ఆ జీలకర్ర మెంతి పొడితోటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. మీరు ఒకసారి చేసుకోకపోతే ఇలా అయితే కంపల్సరీ చేసుకోండి. కూర రెడీ అయింది. ఇంకా పూరీలు ఎలా వచ్చినాయి? ఇప్పుడే స్నానం చేసి వచ్చిన హీరోయిన్ లాక్కున్నాయా, నూనెలో వచ్చి మేకప్ వేసుకున్న హీరోయిన్ లాక్కున్నాయా నా పూరీలు? సూపర్ వచ్చినాయి పూరీలు. కూర అయితే కాంబినేషన్ సూపర్ ఉంది. అసలు మీరు ఒకసారి ఇట్లా చేసుకోకపోతే ఇలా చేసుకొని చూడండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్తూ ఒక లైక్ కొట్టండి.